ఆ తండ్రి ఆ తల్లి కష్టపడి ఆ కూతుర్ని పెంచుకుంటున్నారు. పట్టణానికి పంపించారు, బాగా చదువుకుంటుందని చెప్పి. వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? డాక్టర్ కావాలి. పల్లెటూరులో ఉన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు బాగానే చదువుకుంది, కానీ పట్టణం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి పాపిష్టి స్నేహాలు పట్టి ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలుపెట్టింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మీ గ్రామంలో నువ్వు చదువుకుంటున్నప్పుడు, మీ ప్రాంతంలో నువ్వు చదువుకుంటున్నప్పుడు బాగానే ఉన్నావు. 10th క్లాస్ వరకు బాగానే చదివావు, ఇంటర్మీడియట్ వరకు బాగానే చదివావు. ఏమైందో ఏమో, పట్టణం వచ్చిన తరువాత పవిత్రతను పాడు చేసుకున్నావు. చదువు పట్ల నీకున్న పట్టుదలను పక్కన పెట్టేశావు. పాపిష్టి స్నేహాలతో జత కట్టేశావు. నీ శరీరాన్ని పాపిష్టి పనులకు అప్పగింతలు మొదలు పెట్టేశావు. అదే జరిగింది ఆ అమ్మాయి జీవితంలో. పట్టణం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా జీవించడం మొదలు పెట్టింది. తన ఖర్చులకు, తన సోకులకు, తన షికారులకు, తన సరదాలకు డబ్బులు కావాల్సి వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి ఇంటికి అస్తమాన ఉత్తరాలు రాసి డబ్బులు తెప్పించుకునేది. 3,000 కావాలి, 5,000 కావాలి, 10,000 కావాలి. ఇంట్లో ఆ తల్లి తండ్రి సరిగా తినేవాళ్ళు కాదండి. 2 పూటలా తింటే బిడ్డను చదివించుకోలేము అని చెప్పి ఒక పూట తిని ఒక పూట తినకుండా కుమార్తెకు కావాల్సిందల్లా పంపిస్తూ వచ్చారండి. ఈ ప్రక్రియలో తండ్రి ఆరోగ్యం పాడైపోయిందండి. మందులు వాడకపోతే ప్రాణం మీదకు వస్తుందండి. అయినా మందులు వాడేవాడు కాదండి. భార్య అడిగేది, అయ్యా నువ్వు మందులు కూడా వాడలేదు, నువ్వు ప్రాణం మీద తెచ్చుకుంటున్నావయ్యా. ఆ భర్త ఏం చెప్పేవాడో తెలుసా? నేను మందుల కోసం డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే దాన్ని ఎలా చదివించుకోగలుగుతాం మనం? అది రేపొద్దున డాక్టర్ అయితే నాలాంటి రోగులను ఎంతో మందిని బ్రతికిస్తుంది. ఒక్కడిని పోతే మాత్రం నష్టమే ఉంది, అది డాక్టర్ అయితే చాలు అని చెప్పి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూతుర్ని చదివించాలని చెప్పి కావలసినంత డబ్బు పంపించేవాడండి. ఒకరోజు ఎందుకు అనిపించింది, ఒక్కసారి వెళ్ళి ఆ కూతుర్ని చూద్దాం. చూసి చాలా కాలం అయింది. అడ్రస్ పట్టుకొని కాలేజీకి వచ్చాడండి. హాస్టల్ దగ్గరకు వస్తే ఫ్రెండ్స్ని అడిగాడు, పలానా అమ్మాయి ఇక్కడ ఉంటుందా? ఉంటుందండి. ఉంటే ఒకసారి పిలుస్తారు. ఇప్పుడు ఉండదండి. ఎప్పుడు వస్తుంది? అర్ధరాత్రి వస్తుందండి. ఎందుకని? మీకు తెలుస్తుందిలే, కూర్చోండి. ఆ అమ్మాయి అందరితో పాటు చదివేటటువంటి అమ్మాయి కాదండి. అబ్బాయిలతో చెట్టా పట్టాలు వేసుకుని విచ్చలవిడిగా తిరిగేటటువంటి స్థితికి చేరిపోయింది. అర్ధరాత్రి హాస్టల్కి రావడం ఆనవాయితీ అయిపోయింది. రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారు? అర్ధరాత్రి వరకు చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ, చదువు సంధ్యలు లేకుండా విచ్చలవిడిగా జీవిస్తూ, హాస్టల్లో ఉండవలసిన నువ్వు హాస్టల్లో ఉండకుండా బాయ్ ఫ్రెండ్తోనో గర్ల్ ఫ్రెండ్తోనో ఒక సింగిల్ రూమ్ తీసుకొని ఆఖరికి పెళ్లి కాకుండానే కాపురం పెట్టేసిన పాపిష్టి కామాంధుడువా నువ్వు? ఒకసారి ఆలోచించు. ఆ అమ్మాయి అలాంటి స్థితికి చేరిపోయింది. అమ్మాయి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ హాస్టల్ బయట ఉన్న అరుగు మీదే కూర్చున్నాడు. అలసిపోయి అలాగే పడుకున్నాడు. ఆ అమ్మాయి దిగొచ్చింది మధ్యరాత్రి 1 గంటకి 2 గంటలు. బాయ్ ఫ్రెండ్ ఎవడో వచ్చి డ్రాప్ చేసిపోయాడు. హడావిడిగా లోపలికి వెళ్తే ఫ్రెండ్స్ అన్నారు, మీ నాన్న వచ్చాడు. మా నాన్న వచ్చాడా? మా నాన్న ఎందుకు వస్తాడు? చెప్పింది వాళ్ళకి. ఏమని తెలుసా? మా నాన్న గ్రామంలో ప్రెసిడెంట్, 100 ఎకరాలు ఉన్నాయి మాకు, కోటీశ్వరులం మేము. అబద్ధాలు చెప్పుకుంటూ, లేనిపోని వాటిని సృష్టించుకుంటూ, స్నేహితుల మధ్య గొప్పలు చెప్పుకుంటూ జీవించే వాళ్ళు మన మధ్య ఉన్నారా? జాగ్రత్త, ఏదో ఒక రోజు నీ బ్రతుకు బయటపడుతుంది. సరే నాన్న వచ్చాడని చెప్పి గబగబా దిగింది. ఏం మాట్లాడుతుందో చూద్దామని చెప్పి స్నేహితులు దిగొచ్చారు. గట్టు మీదే అలాగే అలసిపోయి పడుకున్నాడు తండ్రి. అదిగో మీ నాన్న అని అంటే వెంటనే అంటుంది, మా నాన్న అంటారేంటి? పిచ్చోళ్ళారా మీరు? అతను మా నాన్న కాదు. మరి ఎవరు? మా ఇంట్లో పనిచేసే పాలేరు. అప్పుడు దాకా నిద్రపోతూ ఉన్న తండ్రి వీళ్ళ చెప్పులు శబ్దానికి అలికిడికి ఒక్కసారిగా లేచాడు. తన చెవిలో పడిన ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? అతడు మా నాన్న కాదు, మా ఇంట్లో పాలేరు. తన కూతురు తనను నాన్న అని పిలవడానికి బదులుగా పాలేరు అనేసరికి బల్లెము దిగిపోయిందండి ఆ గుండెల్లో. తట్టుకోలేకపోయాడు. తీసుకొచ్చిన డబ్బు ఇచ్చేశాడు. స్నేహితులు పైకి వెళ్ళిన తర్వాత చెడమడా తిట్టి పడేసింది. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి డబ్బులు పంపించమంటే? ఈ రోజుల్లో చాలా మంది అబ్బాయిలకు అమ్మాయిలకు కావాల్సింది తల్లి ప్రేమ కాదు, తండ్రి ప్రేమ కాదు, మరి పాకెట్ మనీ.
తిరగడానికి తాగడానికి కావలసిన డబ్బు ఇస్తే చాలు, వాళ్ళు కోరుకున్న వస్తువులు కొనిపెడితే చాలు. తండ్రి అవసరంలా, తల్లి అవసరంలా, వాళ్ళ సంతోషం అవసరంలా డబ్బులు ఇచ్చి ఆ తండ్రి బయలుదేరిపోయాడు. ఆశపడ్డాడు నా కూతురు డాక్టర్ అవుతుందని. అందుకు తనకున్న ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టేశాడు ఆ తండ్రి. ఉదయము వాళ్ళ కూతురుతో పాటు ఉన్న స్నేహితులు అందరూ కూడా నడుచుకుంటూ బయలుదేరారు కాలేజీకి. చాలామంది ఆ రైలు కట్ట దగ్గర గుమ్మికూడి ఉంటే ఏమిటో చూద్దామని చెప్పి వాళ్ళు వచ్చారు. వస్తే ఎవరో పాపం అంటున్నారు, ఎవరో పాపం తండ్రి ఎందుకు చచ్చిపోయాడో ఎవరు అని చెప్పి చూస్తే ఎవరండి? కన్న తండ్రిని పట్టుకొని నాన్నా అని పిలవడానికి నామోషిగా ఫీల్ అయిన ఆ పాపిష్టిదే పాలేరు అనేసరికి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడండి. ఆఖరికి ఆ గుండె ఆ పట్టాల మీద పడి ఆగిపోయిందండి. ఈరోజు ఉన్నారా మన మధ్య తమ్ముళ్ళు చెల్లెళ్ళు? తల్లికి తండ్రికి సంతోషాన్ని పంచడానికి బదులుగా ఏడిపించేసే వాళ్ళు ఉన్నారా? సరిగా చదువుకోక, ప్రేమించే తండ్రిని ప్రేమించే తల్లిని పట్టించుకోక, మాట వినక, వద్దస్తమాను అబ్బాయిలతో తిరుగుతూ అమ్మాయిలతో తిరుగుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారా? వినండి, మోషే తనను పెంచుకున్న తల్లి మీద ఏ ఒక్కడు మాట అనడానికి వీలు లేకుండా, వేళ్ళెత్తి చూపించడానికి వీలు లేకుండా, ఒకవైపు అందగాడు, మరొక వైపు మహాబలుడు, సకల విద్యలు నేర్చినవాడు, అయినా తన క్యారెక్టర్ని కాపాడుకుంటూ, గుణాన్ని కాపాడుకుంటూ, ఒక బానిసగా ఉండవలసిన నన్ను చేరదీసి పెంచిందామె అని చెప్పి ఆమె గౌరవాన్ని కాపాడాడు. నా తల్లి నా తండ్రి నన్ను దేవునికి అప్పగించారు కాబట్టి దేవునికి, నా తల్లికి నేను రుణపడి ఉన్నాను, నా తండ్రికి రుణపడి ఉన్నాను అని చెప్పి ఒకవైపు ఆత్మీయతను కాపాడుకున్నాడు, మరొక వైపు చదువును కాపాడుకున్నాడు. పెంచుకున్న తల్లికి గర్వకారణంగా జీవించాడు. కన్న తల్లికి తండ్రికి ఘనతను తీసుకొచ్చాడు. ఇదే దేవుడు కోరుకుంటుంది. కన్న తల్లికి తండ్రికి గర్వకారణంగా జీవించు. నీకోసం ప్రాణం పెట్టిన ఆ దేవునికి మహిమ తెచ్చేవాడిగా జీవించు.